హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి శంకర్ పాలీలు గురించి. ఇప్పుడు మనకి అప్పటికప్పుడు ఏమైనా స్వీట్స్ తినాలనిపించినా కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవడానికి. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. శంకర్ పాలీలకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు, లేకుంటే అది సగం ఇది సగం కూడా తీసుకోవచ్చు. తర్వాత మనం షుగర్ ఉంటుంది కదా, షుగర్ని ఇలా పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ. సో నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అంటే మనం గోరువెచ్చగా అయితే ఉండాలి నెయ్యి. సో షుగర్ వచ్చేసి నేను గ్రైండ్ చేసుకోవాలని చెప్పాను కదా, అంటే ఇప్పుడు నేను కప్పు తీసుకున్నాను కాబట్టి పావు కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో ఒక బౌల్లో మనం మైదా పిండి అయితే వేసేద్దాం. సో తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అయితే వేసేద్దాం. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అయితే వేసేద్దాం. సో ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ని మనం బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేద్దాం, చిటికెడు సాల్ట్ అది వేసేద్దాం. సో కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసేద్దాం. ఇలా కలుపుకోవాలి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి, మా లైవ్ని లైక్ చేసుకోండి, లైవ్కి వచ్చేవాళ్ళు కూడా. సో నెక్స్ట్ ఇలా నెయ్యి వేసుకున్నాక కలుపుకున్నాం కదా, మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే మనం కలుపుకోవాలి. ఆల్రెడీ దాంట్లో షుగర్ పౌడర్ ఉంది కదా, ఎక్కువ పోసుకుంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చపాతీ ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా మనం మందంగా చేయాలి కొంచెం. సో చపాతీ చేస్తున్నట్టు మనం ఇలా మందంగానే చేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. మనకి ఏ షేపు ఇష్టమైతే ఆ షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.